ఏ వ్యాపారమైనా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు సాల్వ్ చేయాల్సిన ఒక పెద్ద పజిల్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళ ఐడియల్ కస్టమర్ ఎవరు. ఈరోజు మనం డిటెక్టివ్స్ లాగా మారి ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మన ఇన్వెస్టిగేషన్ మొత్తం అక్షరాల ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. దీనికి సమాధానం కనుకోవటమే మన గోల్. వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ కొన్ని క్లూస్ ఫాలో అయితే చాలు, సమాధానం ఈజీగా దొరికేస్తుంది. అసలు ఈ కేసును ఛేదించడం అంత ఇంపార్టెంట్ ఎందుకు? సింపుల్. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఏ వ్యాపార విజయానికైనా ఇదొక మాస్టర్ కీ లాంటిది. దీన్ని అన్లాక్ చేస్తేనే అసలైన గ్రోత్ మొదలవుతుంది. రైట్, మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. మన ఫస్ట్ క్లూ ఏంటో తెలుసా? చాలా కంపెనీలు తాము ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలియకుండానే వాళ్ల ప్రోడక్ట్స్ అమ్మేస్తుంటాయి. ఇదెలా ఉందంటే చీకట్లో బాణం వేసినట్టే కదా. మన దర్యాప్తులో మనం సమాధానం వెతకాల్సిన మెయిన్ క్వశ్చన్ ఇదే. మన ఐడియల్ కస్టమర్ ఎవరు? వాళ్లను డ్రైవ్ చేసేది ఏంటి? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మనం కేసును సగం సాల్వ్ చేసేసినట్టే. ఏ డిటెక్టివ్ అయినా సరే ముందు బేసిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడు. మనం కూడా మన సస్పెక్ట్ అదేనండి, మన కస్టమర్ గురించి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వాళ్లకంటూ ఒక ప్రొఫైల్ ఫైల్ బిల్డ్ చేద్దాం రండి. సో ముందుగా డెమోగ్రాఫిక్స్ అంటే వాళ్ళు ఎవరు అనేదానికి సమాధానం. వాళ్ల వయసెంత, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, ఇలాంటివి. ఇవి జస్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, మన ఇన్వెస్టిగేషన్కి ఫౌండేషన్ లాంటివి. వీటితోనే మనం ఫస్ట్ స్కెచ్ గీయగలుగుతాం. ఓకే, బయటి వివరాలు తెలిసాయి, కానీ అవి మాత్రమే సరిపోవు. అసలైన మిస్టరీ వాళ్ల ఆలోచనల్లో ఉంటుంది. వాళ్ల ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ల వాల్యూస్, నమ్మకాలు, వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుస్తేనే వాళ్ల బిహేవియర్ వెనుకున్న అసలు కారణాలు బయటపడతాయి. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఒక ప్రొఫైల్ రెడీగా ఉంది. కానీ అసలైన డిటెక్టివ్ పని ఇప్పుడే మొదలవుతుంది. చూడండి, కస్టమర్ ఎవరు అని తెలుసుకోవడం ఒక ఎత్తైతే, వాళ్ళు డిసిషన్స్ ఎందుకు తీసుకుంటారో తెలుసుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు మనం ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ప్రతి కథలో ఒక మోటివేషన్ ఉంటుంది. మన కస్టమర్ విషయంలో ఆ మోటివేషనే ఈ పెయిన్ పాయింట్. అంటే వాళ్ళు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో మనం కనుక్కుంటే వాళ్లను ఏది నడిపిస్తుందో మనకు ఈజీగా తెలిసిపోతుంది. చెప్పాలంటే మన కేసులో ఇదే కీలకమైన సాక్ష్యం. జనరల్గా కస్టమర్ నిర్ణయాల వెనుక రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి. ఒకటి, వాళ్లు తప్పించుకోవాలనుకునే సమస్యలు, అవే పెయిన్ పాయింట్స్. రెండోది, వాళ్లు చేరుకోవాలనుకునే లక్ష్యాలు. ఒకటి వెనక్కి నెడుతుంటే మరొకటి ముందుకు లాగుతుంది. ఈ రెండింటి మధ్యలోనే వాళ్ళ డెసిషన్ ఉంటుంది. సరే, ఒక కస్టమర్ ఏదైనా కొనాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతారు. అవసరాన్ని గుర్తించడం దగ్గర్నుంచి రీసెర్చ్ చేయడం, ఆప్షన్స్ పోల్చుకోవడం, ఫైనల్గా కొనడం వరకు. మనం ఈ జర్నీని మ్యాప్ చేయగలిగితే ప్రతి స్టెప్లోనూ వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, మన దగ్గర సస్పెక్ట్ ప్రొఫైల్ ఉంది, వాళ్ల మోటివ్ ఏంటో కూడా తెలుసు. నెక్స్ట్ ఏంటి? వాళ్ల కదలికలను ట్రాక్ చెయ్యాలి. అంటే వాళ్ళు తమ సమస్యలకు సొల్యూషన్స్ కోసం ఎక్కడ వెతుకుతున్నారు, ఏ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు, అది తెలుసుకుందాం. మనం మన కస్టమర్ను కలవాలంటే వాళ్ళు ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో అక్కడికే వెళ్ళాలి గదా. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా, లేక ఈమెయిల్స్ ఎక్కువగా చెక్ చేస్తారా? ఈ డేటా మనకు క్లియర్గా చూపిస్తుంది ఎక్కడ మాట్లాడితే మన వాయిస్ వాళ్ళకి బాగా వినిపిస్తుందో. ఛానల్స్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని విషయాలున్నాయి. వాళ్ళు మొదటిసారి మన ప్రోడక్ట్ గురించి ఎక్కడ విన్నారు, కొన్న తర్వాత వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇలా వాళ్ల జర్నీలో ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ను మనం గుర్తించాలి. అప్పుడే మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. రైట్, ఇట్స్ టైమ్. మనం ఇప్పటివరకు కలెక్ట్ చేసిన క్లూస్ అన్నింటినీ ఒకచోట చేర్చే సమయం వచ్చేసింది. ఈ పజిల్ పీసెస్ అన్నింటినీ కలిపి చూస్తే మన ఐడియల్ కస్టమర్ పూర్తి రూపం బయటపడుతుంది. సో ఆవిష్కరణకు సిద్ధంగా ఉండండి. చూడండి, ఈ డేటా అంతా కేవలం నంబర్లు, ఫ్యాక్ట్స్ కాదు. దానికి ఒక ముఖం, ఒక పేరిద్దాం. ఉదాహరణకి సస్టైనబుల్ సారా అనుకుందాం. ఎందుకంటే ఇలా పేరు పెట్టడం వల్ల మనం ఒక నిజమైన వ్యక్తితో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సారాకు ఒక వాయిస్ ఇద్దాం. ఆమె ఏమంటుందంటే, కొంచెం ఎక్కువ ఖర్చైనా పర్లేదు, కానీ ఎక్కువ కాలం నిలిచే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. చూసారా, ఈ ఒక్క వాక్యం చాలు ఆమె మైండ్ సెట్ ఏంటో, ఆమె వాల్యూస్ ఏంటో మొత్తం మనకర్థం కావడానికి. ఆమె క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. అండ్ హియర్ ఇట్ ఈస్, మన కేస్ ఫైల్ కంప్లీట్ అయిపోయింది. ఆమె వయసు దగ్గర్నుంచి
ఆమె ఇంట్రెస్ట్స్, ఆమె ప్రాబ్లమ్స్, ఆమె గోల్స్ వరకు మనం సేకరించిన ప్రతి క్లూ ఇక్కడ ఒకే చోట ఉంది. చూసారా? ఈ పీసెస్ అన్నీ కలిస్తే ఎంత క్లియర్ పిక్చర్ వచ్చిందో. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్సోనా అనేది కేవలం ఒక డిస్క్రిప్షన్ కాదు. ఇదొక పవర్ఫుల్ టూల్, ఒక దిక్సూచి లాంటిది. నెక్స్ట్ ఏం ప్రొడక్ట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎక్కడమ్మాలి, ఇలాంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇందులోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ తెలిసాయి కదా? ఈ బ్లూ ప్రింట్ని ఉపయోగించి అసలైన మిస్టరీని ఛేదించే సమయం వచ్చేసింది. మరి మీ ఐడియల్ కస్టమర్ ఎవరు? ఆలోచించండి. ఆ సమాధానం దొరికితే మీ వ్యాపారం యొక్క భవిష్యత్తే మారిపోవచ్చు.